గుడ్లు ఉడకబెట్టిని కొంచెం ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు బిర్యానీకి తగినంత ఆయిల్ పోసుకోండి. కొంచెం కాగింది. ఇందులో 4 లవంగాలు, 4 ఇలాచి, 2 దాల్చిన చెక్క చిన్న సైజు, 1 2 బిర్యానీ ఆకు, కొంచెం సాజీర, ఇది అనాస పువ్వు 1 వేసుకోవాలి. మిరపకాయ వేసుకుని ఉల్లిగడ్డలు ఇప్పుడన్నా ఉల్లిగడ్డలు వేగేటప్పుడు ఉప్పు వేసుకుంటా, ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతుంది. మంచిగా మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. మంచి ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయి కదా, పసుపు వేసుకుందాం. అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసినప్పుడు తక్కువ మంట మీద వేసుకోవాలి, ఎందుకంటే అల్లం పేస్ట్ మాడిపోతుంది. ఆ స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుందాం. టమాటాలు వేసుకుందాం. 2 టమాటాలు పెద్ద సైజు. పుదీనా వేసుకుందాం. కొత్తిమీర ఇప్పుడు కొంచెం వేసుకుందాం. అన్నం అయిన తర్వాత ఇంకొంచెం నేను ఇందులో పెరుగు, కారం, కొంచెం ధనియా పౌడర్ కలిపిన అది వేసేసుకుందాం. ఇందులోనే నిమ్మకాయ పిండుకున్నాం. నేను 2 నిమ్మకాయలు పిండుకోరు బియ్యం వేసుకుందాం. వేసుకున్నాం కదా, కలిపేసినాం. ఇప్పుడు ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకుంటే గ్లాస్కి గ్లాస్ అండ్ వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నా. నేను ఇంకా ఎగ్స్ వేసుకోలేదు, ఎందుకంటే అలా ఆల్రెడీ మనం ఉడకబెట్టి నూనెలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి అన్నం ఉడికిన తర్వాత పైనకి వెళ్ళి ఇంకో కొద్దిగా అయిపోతే మగ్గుతుంది అనగా పైనకి వెళ్ళి వేసేసుకుందాం, లేకపోతే మెత్త అయిపోతాయి, ఇచ్చిపోతాయి అంత. ఇప్పుడు ఇది అన్నం ఉడకాలి. ఇప్పుడు ఎగ్స్ వేసిన కొంచెం కొత్తిమీర వేద్దాం పైనకి వెళ్ళి. ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి, కొంచెం అన్నం ఉడకాల. ఎగ్ బిర్యానీ రెడీ. గుడ్డు బిర్యానీ.